కదా బ్లాక్ బస్టర్ అంటే మంచిగా ఫుల్ ఇంకా అరుపులే అరుపులు హిట్టే పక్కా హిట్. హైలైట్స్ ఏంటి మేజర్ సినిమాలో? హైలైట్స్ అంటే ఆయన యాక్టింగ్ ఇంకా కామెడీ, తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా వాళ్ళ డాన్స్, ఇంకా అవన్నీ ఫ్యామిలీ లాగా ఉంది. సో ఇది అందరూ చూసే మూవీ. సో చిన్న పిల్లలతో వచ్చి ఇంకా చూస్తే ఫ్యామిలీతో బాగుంటది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగుంది. F2 కంటే ఇది డబల్ ధమాకా. నవ్వుకోవచ్చు. వెంకటేష్ గారు ఎలా చేస్తారు? చాలా బాగా చేశారు. ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకోవచ్చు? సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం. వెంకీ మామకి హైలైట్ మూవీ ఇది. నిజంగా వెంకీ మామ కెరీర్ లోనే అనిల్ రావుపూడికి దండం పెట్టొచ్చు, అంత బాగా తీసాడు. సీట్ లో ఎవరిని కూడా 10 నిమిషాలు కూడా కూర్చోనేలేదు భయ. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. అసలు ఇద్దరు సవితుల మధ్య జరిగే పోరైతే ఎక్స్ట్రాడినరీ తీసాడు. ఇక యాక్చువల్ గా మన డైలాగ్ చెప్తే వెంకీ మామ చాలా అంటాడు, ఒరే మన ఫ్లాష్ బ్యాక్ లో చాలా లవ్ స్టోరీస్ రన్ అవుతాయి, అవి పిల్లలతో చెప్పకూడదు, అది నిజం భయ్య. పిల్లలతో చెప్తే వచ్చే టార్చర్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఎక్స్ లవర్ వచ్చి మన పిల్లల ముందు ఇంకా ఫ్లట్టింగ్ మూమెంట్స్ అవన్నీ కూడా ఎంత ఇరిటేట్ క్రియేట్ చేస్తాయో అది అంతా కూడా బాగా చూపించారు. చాలా కామెడీగా చూపించారు. మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు అనిల్ రావుపూడి మార్క్ అయితే పడింది. బ్యాక్ టు బ్యాక్ హిట్, హ్యాట్రిక్ కాంబినేషన్. ముగ్గురు ఇచ్చి పడేశారు. ఇక రమణ గోగుల్ గారి సాంగ్ అయితే అందరూ కూడా ఏళ్ళేశారు, అసలు గంతులేశారు అన్నమాట. అంత బాగుంది. చాలా అంటే చాలా మంచి మూవీ. సంక్రాంతికి సరైన మొగుడు వెంకీ మామే. సంక్రాంతి విన్నర్ ఖచ్చితంగా. సంక్రాంతికి వస్తున్నాం అన్నాడు, హిట్ కొట్టి చూపించాడు. సంక్రాంతి విన్నర్ 3 సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం. కామెడీ వర్కౌట్ అయింది. మస్తు కామెడీ వర్కౌట్ అయింది బ్రో, సూపర్ ఉంది మూవీ అయితే. సో ఇలా కాంబినేషన్ లో ఇది 3వ సినిమా. సో హ్యాట్రిక్ కొట్టేస్తారు అనుకోవచ్చు అనిల్ రావిపూడి, వెంకటేష్ గారు. మాక్సిమం కొట్టేసారు బ్రో అంతే. ఓకే, చాలా బాగా చేశారు. వాళ్ళ కొడుకు క్యారెక్టర్ కూడా సూపర్. హ్యాట్రిక్ కొట్టారు అనిల్ రావుపూడి గారితో. హ్యాట్రిక్ ఇది వెంకీ గారికి సూపర్ అండి, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్, 100% హిట్ అండి. ఇది ఆల్రెడీ కలెక్షన్ మించి వచ్చేస్తుంది. సూపర్ హిట్ సినిమా, చాలా బాగా సూపర్ సినిమా. ఫుల్ కామెడీ ఫస్ట్ ఇచ్చిండు ముందైతే, తర్వాత లాస్ట్ కి గురు అని చెప్పిండు. నేనైతే దిల్ ఖుష్ అయిపోయినా. జబర్దస్త్ ఉంది సినిమా మాత్రం. చాలా పెద్ద మెసేజ్ ఉంది. గురువుకి మనం 10th దాకా చదువుకుంటాం, తర్వాత మనం గురువులను వదిలేస్తాం. గెట్ టుగెదర్ అనుకుంటాం, మనం పార్టీలు చేసుకుంటాం, కానీ గురువులను వదిలేస్తాం. అది కాదు, మనం గురువులను కూడా చూడాలన్నట్టు సూపర్ చెప్పిండు. ఎక్సలెంట్ మూవీ ఉంది. వెంకటేష్ అన్న మాత్రం సూపర్ అన్న. మెసేజ్ ఉంది. సూపర్ అంటే సూపర్, అంతే. మస్తున్నాయి. మూవీ చాలా బాగుంది. మంచి మెసేజ్ తీసుకొచ్చాడు. గురువు పరంగా, మంచి ఫ్యామిలీ పరంగా, సెంటిమెంట్ సీన్, మంచి మెసేజ్. 2-3 మెసేజ్లు ఉన్నాయి. పర్లేదు మూవీ. వెంకటేష్ మంచి యాక్ట్ చేశాడు. ఫస్ట్ కామెడీ పరంగా మంచి యాక్ట్ చేశాడు, యాక్షన్ పరంగా మంచి యాక్ట్ చేశాడు. హీరోయిన్స్ కూడా మంచి సపోర్ట్ చేశాడు. మంచి మనిషిలో ఉన్న పేషెన్సీ లెవెల్ ఎట్లా ఉండాలి, ఇంట్లో గొడవలు ఎట్లా చూడాలి, ఇంట్లో గొడవలు ఎట్లా మనం పేషెన్సీ లెవెల్ చూసుకోవాలి, ఆడవాళ్ళతో ఎట్లా ఇబ్బందులు చూసి చెక్ చేసుకోవాలి అనేది బాగా చూపించాడు. కామెడీ బాగా చూపించాడు. అసలు ఎన్ని రోజులైంది, ఎన్ని మూవీస్ థ్రిల్లర్ అవి సస్పెన్స్ చూసి కామెడీ కోసం వెయిట్ చేసాము. కామెడీ మూవీ చాలా బాగుంది. 2.5 hours అసలు తెలియలేదు. అసలు టైం చూస్తే 2.5 hours అయినా 3 hours ఉంటే బాగుంది అనిపించింది. అంత బాగుండే మూవీ, ఏడా బోర్ కాలేదు. కామెడీ వర్కౌట్ అయిందా? చాలా బాగుంది. అసలు ఎన్ని రోజుల తర్వాత కామెడీ మూవీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లానే ఉంది. చాలా బాగుంది. వెరీ ఫనీ. అసలు వార్ లాగా అనిపించలేదు. అసలు కామెడీ ఉంది. అలా కూడా అసలు ఏడా బోర్ కాలేదు. చాలా బాగుంది. అసలు వెంకీ సార్ అయితే అసలు ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు. మళ్ళీ మూవీ ఇట్లా బాగా వస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇదే మూవీ చూడాలనుకుంటున్నాను ఫ్యామిలీతో. వెరీ నైస్. వాల్గారిటీ అది ఏం లేదు, అంతా బాగుంది. సాంగ్స్ కూడా వెరీ నైస్. ఎస్పెషల్లీ ప్రసాద్ భూషణ్ ఇంకా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. వాంటెడ్ టు సీ హిమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ అదర్ మూవీస్. మళ్ళీ కామెడీ మూవీస్ ఇంకా రావాలనుకున్నాం. మళ్ళీ ఘర్షణ, ఐ థాట్ ఆఫ్ ఘర్షణ. మళ్ళీ ఘర్షణనే గుర్తొచ్చింది. మళ్ళీ సార్ యూనిఫామ్ వేసుకుంటారేమో అని మళ్ళీ వెయిట్ చేస్తాం. వెరీ నైస్, చాలా బాగుంది. ఫ్యామిలీతో, పిల్లలతో అందరు చూడొచ్చు. సెన్సార్ అంటే ఏం లేదు. హ్యాపీగా అందరు కలిసి చూడొచ్చు ఈ సినిమాని. ఒక వైఫ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ ని మంచిగా కామెడీగా చూపించారు సార్. అలాగే లాస్ట్ లో ఒక మన గురువు గారికి ఇచ్చే వాల్యూ గురించి మంచిగా నీట్స్ చూపించారు సార్. అవి మనం థియేటర్ లోనే చూడాలి. చాలా బాగుంది సార్. కామెడీ F3 కన్నా F4 తగిలి F3 F4 పనిచేయదండి.
యాక్సెప్ట్ ఉందండి కామెడీ. హీరోయిన్స్ ఇద్దరు ఒకరికొకరు మధ్య రాజీ ఇవ్వట్లేదండి. మంచి కొట్టుకోవడం తన్నుకోవడం మంచి కామెడీ చేస్తారు సార్. మీనాక్షి గారును మన ఐశ్వర్య గారు చాలా బాగా చేశారండి. అనిల్ రావిపూడి వెంకటేష్ హ్యాట్రిక్ మూడు హ్యాట్రిక్ ఖచ్చితంగా పడిందండి. అనిల్ గారు, రావు గారు గారి, వెంకటేష్ గారు ఖచ్చితంగా హ్యాట్రిక్ పడుతుంది. సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకోవచ్చు? ప్రజెంట్ అయితే నిన్నటి వరకు అయితే బాలకృష్ణ గారు ఉంది. ఇప్పుడు వెంకటేష్ గారు ఖచ్చితంగా వస్తారు సార్. ఫ్యామిలీ పరంగా అందరు చూసేది సెన్సార్ ఆప్షన్ ఏం లేదు, అంత హ్యాపీగా చూడచ్చు. బాగుంది చాలా. కామెడీ వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ఫ్యామిలీ సినిమా. కామెడీ ఎలా ఉంది? కామెడీ చాలా బాగుంది. మేజర్ హైలైట్స్ ఏంటి సినిమాలో? గురువు గురించి మంచి బాగా చెప్పారు, బాగుంది. సో ఈ సంక్రాంతికి మంచి చాలా మంచి మూవీ. సూపర్ ఉందన్న సినిమాలో. ఆయన వెంకటేష్ గారి పేరు వచ్చి వైడి రాజు, నా పేరు వైరాజు. సినిమా మాత్రం కిరాకు, చంపేసుడు చింపేసుడు, ఫైట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ స్టోరీ ఉంది, కామెడీ మాత్రం నవ్వి నవ్వి చచ్చిపోవాలి. మొత్తము ఇన్ని ఏళ్ళకి ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పోతుంది. ఆ నవ్వుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. సినిమా మాత్రం కిరాకు భయ, చెప్పేయాలి చింపేసుడు. లాస్ట్ కు చిన్నప్పుడు చదువుకున్న ఉపాయుడికి అన్యాయం జరిగితే ఆయనకు ఒక గౌరవం ఇప్పిస్తారు. సీఎం కి ఫోన్ చేసి కిరాకి ఇప్పిస్తారు మొత్తం. అది మాత్రం ఎక్సలెంట్. వెంకటేష్ గారు సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి వస్తున్నాం, దింపేసి భయ. ఈ 3 సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ సినిమా. 175 days భయ, చిట్కేసి చెప్తున్నాం. 175 days పక్కా ఆడుతుంది వెంకటేష్ గారి సినిమా. 500 కోట్లు పక్కా. బ్రో సంక్రాంతికి వస్తున్నాం, ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది కన్నా కూడా చాలా చాలా నచ్చింది నాకు. అసలు ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్. నేను ఆడవాళ్ళ మాటకు అర్థవేల సినిమా చూసా, మల్లేశ్వర సినిమా చూసా, వెంకీ సినిమా చూసా, జాతిరత్నం చూసినా, ప్రేమలు కూడా చూసినా. కానీ వాటన్నిటిని మించిపోయిన స్టోరీ ఏంటంటే ఇది అన్న. నిజంగా సంక్రాంతికి వస్తున్నాము, నవ్విన చచ్చిపోయిన భయ. నిజంగా సినిమాకి వచ్చే వాళ్ళు దయచేసి మీరు నాకు సంబంధం లేదు, సినిమాలో నవ్విన చచ్చిపోతారు, అంత కాన్సెప్ట్ ఉంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ డిఫరెంట్ అనిపించింది అన్న. మాన చెప్తున్నా, వెంకీ మామ ఒక మేనరిజం అసలు ఎంత నవ్వించాడు. నీ కొట్ట పట్టుకొని నవ్వి నాకు దవడలన్నీ వస్తున్నాయి నవ్వి. అంత బాగుందన్న. అంటే మన గోదరగట్టి సాంగ్ అని, డింగ్ డాంగ్ సాంగ్ అని, బేసికలీ టెక్నికలీ సాంగ్ అని ఒక సాంగ్ ఉంది చూడన్న, కోయారే కోయ్ కోయ్ కోయా, అటువంటి ఎట్లా ఉందో అలాంటి సాంగ్స్ కుప్పలేదు దీంట్లో. అంటే ప్రతి దగ్గర నవ్వుతుంటారు. లాస్ట్ అనిల్ రాపుడే